సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతి గ్రామంలో పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అందుకోసం అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. చదువుకునేటువంటి వారికి అవకాశాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో చాలాసార్లు చూసినాం. ప్రైవేటు వ్యవస్థ అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి వ్యవస్థ. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు యూనివర్సిటీ ఏమైంది? ఇవాళ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయి గెలిచిన తర్వాత అది దొంగ ఓట్లతోనే గెలిచిన మీ అందరికీ తెలుసు. ఆ రోజు మీరంతా కలిసి తీన్మార్ మల్లన్నకు ఆశీర్వదిస్తే ఇండిపెండెంట్ గా కేసీఆర్ ప్రభుత్వాన్ని 7 చెరువుల నీళ్లు తాగించినటువంటి సందర్భం మీ అందరికి తెలిసిందే. అయితే ఆ రోజు బోగసొట్లతో గెలవడం జరిగింది. గెలిచినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎన్నడన్నా ఒకనాడు ఈ ప్రైవేట్ టీచర్ల బతుకులు ఎట్లున్నాయని ఒక్కసారన్నా తొంగి చూసిందా? అదే ఓడిపోయిన తీన్మార్ మల్లన్న ప్రైవేట్ టీచర్ల కష్టాలు వస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటూ వాళ్ళ బిడ్డలకు ఆపరేషన్లు చేసుకుంటూ ఆ పేద వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసినోడు తీన్మార్ మల్లన్న. ఓడిపోయినా బాధ్యత నుంచి తప్పుకోలే. రేపు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఈ సంఘానికి ఇక్కడ సంఘం బాధ్యులకు హామీ ఇస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న మీ సంఘానికి అండగా నిలబడతాడు. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు అండగా నిలబడతామని చెప్పి మేమంతా హామీ ఇస్తా ఉన్నాం.